రాష్ట్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి 2,29,779.27 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ కేటాయింపుల్లో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. బీసీ సంక్షేమానికి 28,237 కోట్లు కేటాయించగా ఈబీసీలకు 5,088.55 కోట్లు ప్రతిపాదించింది. ఎస్సీ సబ్ ప్లాన్కు 17,403 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్కు 6,131 కోట్లు, మైనార్టీ సబ్ ప్లాన్ కింద 1,756 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది. పిల్లల కోసం 16,748 కోట్లు, మహిళల అభివృద్ధికి 47,283.21 కోట్లు, పెన్షన్లకు 17,000 కోట్లు కేటాయించగా వ్యవసాయ పథకాలకు 11,210 కోట్లు, విద్యా పథకాలకు 24,624 కోట్లు, వైద్యారోగ్య రంగానికి 13,830 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖకు 8,727 కోట్లు ప్రతిపాదించారు. నీటిపారుదల శాఖకు 13,237.78 కోట్లు, గృహ నిర్మాణం మౌలిక సదుపాయాల కోసం 5,661 కోట్లు, పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి 3,673.34 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు 7,594.6 కోట్లు, విద్యుత్కు 6,637 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అంతకుముందు సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం బడ్జెట్కు ఆమోదముద్ర వేసింది. కరోనా వ్యాక్సిన్ కోసం ఇతర రాష్ట్రాలు పోటీ పడుతూ ఉంటే సీఎం జగన్ మాత్రం ప్రతిపక్ష నేతలను అణచివేసేందుకు పోటీ పడుతున్నారని తెలుగుదేశం నేతలు విమర్శించారు. టీకా సంస్థలతో ప్రభుత్వం ఎందుకు ఒప్పందం చేసుకోలేదని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన తెలుగుదేశం పార్టీ మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టింది. మాక్ అసెంబ్లీకి స్పీకర్గా కొండపి ఎమ్మెల్యే డిబివి స్వామి, మంత్రులుగా తెలుగుదేశం ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వ్యవహరించారు. కోవిడ్ను ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై పోరాటమే లక్ష్యంగా అసెంబ్లీలో చర్చించాలని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఏ నిమిషంలో ఏం జరుగుతుందో నిరంతరం కుటుంబాలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితిలో దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఈ శాసనసభ సమావేశాల్లో ఎజెండా అంతా పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నటువంటి ఈ కరోనా పైన త్వరగా డిస్కస్ చేసి ప్రజలకి మేలు చేయడానికి ప్రతి ఒక్కరు సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వం ముందుకెళ్లాలి. ప్రభుత్వం ముందుకు రాకపోతే స్పీకర్ గా మీరు అన్ని అధికారాలను ఉపయోగించుకొని దీన్ని డిస్కస్ చేయమని చెప్పి తెలుగుదేశం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అతిపెద్ద దేశాలు, అభివృద్ధి చెందామన్న దేశాలు కూడా తలరిల్లుతున్నటువంటి తరుణంలో భారతదేశంలో మన రాష్ట్రంలో మనం మరింత ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము, అనుభవం లేనటువంటి ప్రభుత్వం ఈ పాండమిక్ ని హ్యాండిల్ చేయాలంటే ఒకరు కాదు, మన పక్క రాష్ట్రం తమిళనాడులో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేసింది, ప్రతిపక్షాన్ని సైతం కలుపుకుంది. కేరళలో ప్రతిపక్షాన్ని సైతం కలుపుకుంది. ఇంతకన్నా వేరే చర్చనీయాంశం ఉంటుందని అనుకోవడం తప్పు అధ్యక్ష. దానిని అనుమతించకుండా ఉండకుండా మీకు వేరే ఆస్కారం కూడా లేదనేటువంటిది నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైన అనంతరం ఇవాళ అత్యధికంగా 114 మరణాలు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 17 మంది మృతి చెందారు. చిత్తూరులో 15 మంది కోవిడ్తో ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లా, గుంటూరు, విశాఖలో 10 మంది చొప్పున మరణించారు. రాష్ట్రంలో కొత్తగా 22,610 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో గరిష్టంగా 3,185, తూర్పుగోదావరిలో 3,602, పశ్చిమ గోదావరిలో 2,066 కేసులు వెలుగు చూశాయి. కరోనా నుంచి మరో 24,819 మంది బాధితులు కోలుకోగా ప్రస్తుతం 2,09,134 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 1,1281 కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు నిన్నటి కంటే ఇవాళ కాస్త పెరిగినప్పటికీ మరణాల సంఖ్య తగ్గటం ఉపశమనం కలిగించింది. 4 రోజుల తర్వాత తొలిసారి 4,000 దిగువకు మరణాలు చేరాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 3,874 మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 2,87,122కు పెరిగింది. దేశవ్యాప్తంగా 20,55,000 పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,76,070 కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య 2,57,72,400కు చేరింది. కొత్తగా 3,69,077 మంది కోలుకోగా మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,23,55,440కి పెరిగింది. యాక్టివ్ కేసులు మరింత తగ్గాయి. దేశవ్యాప్తంగా 31,29,878 క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 12.14గా ఉన్నట్లు పేర్కొంది. ఇంతవరకు 18,70,09,792 టీకా డోసులు వేసినట్లు వెల్లడించింది. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న వేళ 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 20.55 లక్షల నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో ఇదే అత్యధికమన్న కేంద్రం రోజువారీ పాజిటివిటీ రేటు 13.44% ఉన్నట్లు పేర్కొంది. కోవిడ్ను జయించిన వారి సంఖ్య వరుసగా 7వ రోజు కొత్త కేసులను మించిపోయాయన్న ఆరోగ్య శాఖ కొత్తగా 3,69,077 మంది వైరస్ నుంచి క్షేమంగా బయటపడినట్లు తెలిపింది. మరోవైపు వరుసగా 4వ రోజు 3 లక్షల లోపే కొత్త కేసులు నమోదైనట్లు తెలిపిన కేంద్రం తమిళనాడు,
తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఏపీ, బంగాల్, ఒడిశా, యూపీ, హర్యానా రాష్ట్రాల్లోనే 77.17% కేసులు నమోదైనట్లు చెప్పింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 31.29 లక్షలకు చేరిందన్న ఆరోగ్య శాఖ ఇవి మొత్తం కేసుల్లో 12.14%గా ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు 1.11%కి చేరిందన్న కేంద్రం 10 రాష్ట్రాల్లోనే 72.5% మరణాలున్నట్లు స్పష్టం చేసింది. గాలి ద్వారా కరోనా వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వైరస్ నియంత్రణకు కేంద్ర శాస్త్రీయ సలహాదారు కార్యాలయం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. మాస్కులు, భౌతిక దూరం, శానిటైజర్తో పాటు ఆవాసాల్లో గాలి, వెలుతురు సరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వైరస్ సోకిన వ్యక్తికి లక్షణాలు కనిపించడానికి 2 వారాలు పట్టొచ్చని, కొందరిలో ఎప్పటికీ లక్షణాలు కనిపించకపోవచ్చని తెలిపిన శాస్త్రవేత్తలు వారి నుంచి విడుదలయ్యే తుంపర్లు నేలపైన, గాలిలో చేరి ఇతరులకు వైరస్ సోకేందుకు కారణమవుతుందని చెప్పారు. చిన్న చిన్న తుంపర్లు 10 మీటర్ల వరకు ప్రయాణిస్తాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి నివారణకు గదిలో గాలి బాగా వచ్చేలా చూడాలని, నేల, తలుపు, హ్యాండిల్స్ తరచూ శానిటైజ్ చేయాలని సూచించారు. పెద్ద తుంపర్లు గ్లాసులు, ప్లాస్టిక్, స్టీల్పై ఎక్కువ కాలం ఉంటాయని పేర్కొన్నారు. వైరస్ కట్టడికి 2 మాస్కులు పెట్టుకోవడం ఎంతో మంచిదని వెల్లడించింది. ఒక సర్జికల్ మాస్క్తో పాటు ఒక కాటన్ మాస్క్ కలిపి పెట్టుకోవాలని శాస్త్రీయ సలహాదారులు సూచించారు. సర్జికల్ మాస్క్ ఒకటే పెట్టుకుంటే ఒకసారే వినియోగించాల్సి ఉంటుందని, డబుల్ మాస్క్తో అయితే కనీసం 5 సార్లు పెట్టుకోవచ్చని చెప్పారు. అయితే సర్జికల్ మాస్క్ పెట్టుకున్న ప్రతిసారి ఎండలో ఆరబెట్టుకోవాలని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచేందుకు ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేయడంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు ఇంట్లో నిర్వహించుకునేందుకు భారత వైద్య పరిశోధన మండలి ICMR ఆమోదం తెలిపింది. ఈ మేరకు కరోనా లక్షణాలు ఉన్నవారు ఇక నుంచి ఇంట్లోనే ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. వారం రోజుల్లో కోవి సెల్ఫ్ కిట్ల పేరుతో ఇవి ఆన్లైన్లో లభిస్తాయని పేర్కొంది. వీటిని పూణేకు చెందిన మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్ లిమిటెడ్ తయారు చేస్తున్నట్లు ICMR పేర్కొంది. కిట్లను కొనేందుకు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ల నుంచి హోమ్ టెస్టింగ్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ఇంటి వద్ద చేసుకునే ఈ ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలో పాజిటివ్ వస్తే కరోనా సోకినట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పరీక్ష ఫలితం 15 నిమిషాల్లోగా వస్తుందన్న ICMR 20 నిమిషాల తర్వాత వచ్చే ఫలితాన్ని పరిగణించకూడదని స్పష్టం చేసింది. కేవలం ఒక్క క్షణంలో కరోనా ఫలితాన్ని రాబట్టే సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బయోసెన్సార్ స్ట్రిప్ ద్వారా కరోనా పరీక్షలు చేసే విధానాన్ని కనుగొన్నట్లు అమెరికాకు చెందిన ఫ్లోరిడా విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు. తాము తయారు చేసిన బయోసెన్సార్ స్ట్రిప్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న షుగర్ టెస్ట్ స్ట్రిప్ను పోలి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా లక్షణాలున్న వ్యక్తి లాలాజలాన్ని స్ట్రిప్లోకి తీసుకున్నప్పుడు వ్యాధి నిర్ధారణ అయితే యాంటీజెన్లు బంగారు పూత కలిగిన క్యాథోడ్కు అంటుకుంటాయని చెప్పారు. కోవిడ్ నిర్ధారణ సూచకంగా ఎలక్ట్రిక్ సర్క్యూట్లో సిగ్నల్ వస్తుందని తెలిపారు. ఈ సిగ్నల్ ఓ సంఖ్యగా మారి తెరపై కనిపిస్తుందని పేర్కొన్నారు. సంఖ్యలో మార్పు రోగి శరీరంలోని యాంటీజెన్ గాఢతపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విధానం కోవిడ్ పరీక్షల సమయం, ఖర్చు తగ్గిస్తుందని తెలిపారు. కంటికి కనిపించని కరోనా వైరస్ వివిధ వేరియంట్లుగా మారి వ్యాప్తి చెందుతోందని, దానికి తగ్గట్లు విధానాలు, వ్యూహాలు నిత్యం మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ వెల్లడించారు. కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులతో ప్రధాని వర్చువల్గా సమావేశమయ్యారు. 100 ఏళ్లలో వచ్చిన ఈ అతిపెద్ద విపత్తుతో పోరాడేందుకు వనరులను సమర్థంగా ఉపయోగించుకుంటున్నారని అధికారులను మోదీ అభినందించారు. టీకా వృధాపై ఆందోళన వ్యక్తం చేసిన మోదీ, టీకా వృధాను ఆపడం అత్యంత ముఖ్యమన్నారు. ఒక్క డోసు టీకాను వృధా చేస్తే ఒక జీవితానికి రక్షణ కల్పించే అవకాశం వృధా చేయడమే అన్నారు. కలెక్టర్లు, ఫీల్డ్ అధికారుల క్షేత్రస్థాయి కార్యాచరణ, అనుభవం సమర్థవంతమైన విధానాలు రూపొందించేందుకు తమకు సాయపడుతుందని ప్రధాని అన్నారు. జిల్లాలో కరోనా వ్యాప్తి, యువత, పిల్లల్లో దాని తీవ్రతపై సమగ్ర సమాచారాన్ని సేకరించాలని కలెక్టర్లను మోదీ ఆదేశించారు. महामारी से डील करने के हमारे तौर तरीकों में निरंतर बदलाव, निरंतर इनोवेशन, निरंतर अपग्रेडेशन बहुत जरूरी है. ये वायरस म्यूटेशन में स्वरूप बदलने में माहिर है, तो हमारे तरीके और स्ट्रेटेजीज भी डायनेमिक होने चाहिए. वैक्सीन बनाने से लेकर और नई ड्रग्स बनाने तक लगातार काम हो रहा है. एक भी वैक्सीन की वेस्टेज का मतलब है किसी एक जीवन को जरूरी सुरक्षा कवच नहीं दे पाना. वैक्सीन वेस्टेज रोकना बहुत जरूरी है. सेकंड वेव के बीच युवाओं और बच्चों के लिए भी ज्यादा चिंता जताई जा रही कि अपने जिले में युवाओं, बच्चों में संक्रमण और उसकी गंभीरता के आंकड़े व्यवस्थित करें.
దేశంలో కోవిడ్ పరిస్థితిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన సమీక్ష సూపర్ ఫ్లాప్ అని బంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకే ఇందులో మాట్లాడే అవకాశం దక్కిందన్న మమత తనతో సహా ఎంతో మంది సీఎంలకు మాట్లాడే అవకాశం రాలేదన్నారు. ఇది తమను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. దేశంలో సమాఖ్య వ్యవస్థను నాశనం చేసేందుకు జరిగిన యత్నంగా దీన్ని అభివర్ణించారు. బ్లాక్ ఫంగస్ కోసం ప్రధాని ఒక్క ప్రశ్న కూడా అడగలేదని విమర్శించారు. కరోనా కేసులు తగ్గుతున్నాయని ప్రధాని చెబుతున్నారని, అలా అయితే మరణాలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. దేశ ప్రజలందరికీ ఈ ఏడాది డిసెంబర్ కల్లా కరోనా టీకాలు అందుబాటులో ఉంటాయని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. కోవిడ్ సమయంలో విపక్ష కాంగ్రెస్ అరాచక వాదాన్ని వ్యాప్తి చేస్తోందన్న నడ్డా కరోనా రెండో దశ వ్యాప్తిపై సన్నద్ధంగా ఉండాలని ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మార్చిలోనే హెచ్చరించినట్టు చెప్పారు. రాజస్థాన్లో కోవిడ్ పరిస్థితిని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సతీష్ పూనియా పార్టీ ఎంపీలతో వర్చువల్గా నడ్డా సమీక్షించారు. 9 నెలల వ్యవధిలోనే 2 దేశవాళీ వ్యాక్సిన్లను భారత్ అభివృద్ధి చేసిందన్న ఆయన అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్, ఔషధాల సరఫరాకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. మధ్యప్రదేశ్లో కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఓ వివాహ వేడుకకు భారీ సంఖ్యలో హాజరైన వారికి వింత శిక్ష విధించారు అక్కడి అధికారులు. పట్టుబడిన వారిని నడి రోడ్డుపై కప్పలా గెంటించారు. భిండులోని ఓ ప్రభుత్వ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులను చూసి కొందరు పరారయ్యారు. మరికొందరు అడ్డంగా దొరికిపోగా వారిని పోలీసులు ఇలా శిక్షించారు. కృష్ణా జిల్లాలో కోవిడ్ కేర్ కేంద్రాల్లో చికిత్స పొంది కరోనాను జయించిన వారికి నిర్వహించిన లక్కీ డిప్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కరోనా వారియర్స్కు గత సోమవారం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సమక్షంలో లక్కీ డ్రా పెట్టారు. మొదటి బహుమతిగా 15,000, రెండో బహుమతిగా 10,000, మూడో బహుమతిగా 5,000 రూపాయలను ప్రకటించారు. లక్కీ డిప్లో నిడమానూరుకు చెందిన సూర్యనారాయణ మొదటి బహుమతి, కొడవలకల్లుకు చెందిన వెంకట నరసింహ 2, తెలప్రోలుకు చెందిన సురేంద్ర మూడో బహుమతిని సొంతం చేసుకున్నారు. సొమ్మును నేరుగా విజేతల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కరోనా మహమ్మారితో ఊపిరాడక చనిపోతున్న ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. రక్తనిధి తరహాలోనే ప్రతి జిల్లా స్థాయిలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వచ్చే వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా కోవిడ్తో పోరాడుతున్న రోగులకు ఉచితంగా ఆక్సిజన్ అందించాలని సంకల్పించారు. సమయానికి రక్తం దొరక్క ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో 1998లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రారంభించినట్లు పేర్కొన్న చారిటబుల్ ట్రస్ట్ ప్రస్తుత పరిస్థితుల్లో సమయానికి ఆక్సిజన్ అందక ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఏర్పాటు చేసే ఆక్సిజన్ బ్యాంకులను చిరంజీవి తనయుడు రామ్ చరణ్ పర్యవేక్షించనున్నారు. జిల్లాలోని చిరు అభిమానుల సంఘం అధ్యక్షులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జ్షీట్ విచారణపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. సీబీఐ కోర్టు తనపై అవినీతి నిరోధక చట్టం కింద ఉన్న అభియోగాలను విచారణకు స్వీకరించడాన్ని సవాల్ చేస్తూ విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య దాఖలు చేసిన పిటిషన్పై వేసవి సెలవుల ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. బీపీ ఆచార్య ఏపీ ఐఏసీ సీఎండీగా ఉన్నప్పుడు లేపాక్షి నాలెడ్జ్ హబ్ వ్యవహారంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయి. 2013లో ఛార్జ్షీట్లో బీపీ ఆచార్యను నిందితుడిగా చేర్చిన సీబీఐ ఐపీసీ అవినీతి నిరోధక చట్టం ప్రకారం అభియోగాలను పేర్కొంది. తనపై ఐపీసీ చట్టాన్ని పరిగణలోకి తీసుకుంటూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ ఆచార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టులో విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు తదుపరి విచారణను జూన్ 7కు వాయిదా వేసింది. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృతి చెందిన ఘటనపై తెలుగుదేశం నేత పీఆర్ మోహన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు. సమయానికి ఆక్సిజన్ అందించకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనని, బాధ్యులపై కేసు నమోదు చేయాలని కోరారు. ఈ ఘటనలో 36 మంది చనిపోతే 11 మందేనని ప్రభుత్వం చెబుతోందన్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలన్నారు. అలాగే కేంద్రం ఇచ్చిన 5 ఆక్సిజన్ ప్లాంట్లను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని కోర్టుకు నివేదించారు. ఈ వాదనలను పరిగణించిన న్యాయస్థానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు తిరుపతి ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. వేసవి సెలవుల తర్వాత కోర్టు ప్రారంభమయ్యే తొలి రోజుకి తదుపరి విచారణను వాయిదా వేసింది. ఏపీ డైరీ ఆస్తులను అమూల్కు అప్పగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎంపీ రఘురామరాజు వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. డైరీ ఆస్తులను అమూల్ సంస్థకు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ నెల 19న జీవో 117 జారీ చేసిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ కోఆపరేటివ్ లిమిటెడ్ను లేకుండా చేసే ప్రయత్నం చేస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారని హైకోర్టు ప్రశ్నించగా పిటిషన్ వేసే సమయానికి జీవో ఇవ్వలేదని వివరించారు. జీవోను సవాల్ చేస్తూ అనుబంధ పిటిషన్ వేయాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఎంపీ రఘురామకృష్ణరాజు భార్య రమ, కుమారుడు భరత్, కుమార్తె ఇందు ప్రియదర్శిని కలిశారు. రఘురామకృష్ణరాజును జగన్ ప్రభుత్వం వేధిస్తోందని, రాజద్రోహం కింద అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని ఫిర్యాదు చేశారు. స్పీకర్తో భేటీకి ముందు కేంద్ర మంత్రి రాజ్నాథ్ను కలిసిన రఘురామ కుటుంబ సభ్యులు వైకాపా ప్రభుత్వం కుట్రపూరితంగా వేధింపులకు గురిచేస్తోందని ఫిర్యాదు చేశారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. అమరావతిలో రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రధానమంత్రి హోదాలో అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం ప్రస్తావించారు. ఈ ప్రాంత అభివృద్ధిపై శ్రద్ధ చూపించాలని విన్నవిస్తూ అమరావతి సమాఖ్య తరపున ట్విట్టర్ పోస్టు ద్వారా ప్రధానికి లేఖ పంపించారు. ఈ లేఖ అందిందంటూ ప్రధాని కార్యాలయం నుంచి రైతులకు సమాచారం ఇచ్చారు. ఇక 520వ రోజు రాజధాని గ్రామాల్లో రైతులు ఇళ్ల వద్దే నిరసనలు కొనసాగించారు. 70 మంది దాకా చనిపోయారండి. మరి ఇంకా కరోనాతో అల్లాడిపోతున్నారు. ఇక అది అందరికీ తెలిసిందే, ప్రపంచం మొత్తం ఆ కరోనాతో అల్లాడిపోతున్నారు. ఇవాళ హలో లక్ష్మణ్ అన్నా కూడా ముఖ్యమంత్రి గారు తిరిగి చూసిన పాపాన్ని బాగలేదు. ఏమాత్రం అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు. కాబట్టి దయచేసి మోడీ గారు ఇప్పటికైనా ఆంధ్ర వైపు ఒక చూపు చూడమని కోరుతున్నాము. మీ భాగస్వామ్యంలోనే మేము భూములు ఇచ్చాము. మీరు ఇక్కడ శంకుస్థాపన చేసిన రోజు చాలా పొంగిపోయాం. మేమందరం పల్లెటూరు ఇంత ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశారని. కానీ అదంతా ఉత్తర రాయేనా ఇప్పుడు మరి అని మేము ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. ఈ రోజు ఆ సమస్యని, అమరావతి సమస్యని ప్రధానమంత్రి మోడీ గారు విస్మరించారు. ఎంతసేపటికి వారి దగ్గరలో ఉన్నటువంటి కార్యక్రమాల మీద, వారి దగ్గర ఉన్నటువంటి ఎన్నికల మీద దృష్టి పెట్టారే తప్ప, శ్రద్ధ చూపించారే తప్ప అమరావతి రైతుల మీద, అమరావతి సమస్య మీద దృష్టి సారించలేదు. అనంతపురం జిల్లా కణేకల్ రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం నింపడానికి అవసరమైన గోనె సంచులు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. దళారులు పలుకుబడి కలిగిన వారికి మాత్రం ఇస్తున్నారని అధికారులను ప్రశ్నిస్తే సరైన జవాబు ఇవ్వడం లేదన్నారు. సమాచారం తెలిసి రైతు భరోసా కేంద్రం వద్దకు వచ్చిన తహసీల్దార్ ఉషారాణి రైతులకు సర్ది చెప్పారు. కొందరికి గోనె సంచులు ఇచ్చిన అధికారులు మిగిలిన వారికి వీలైనంత త్వరగా అందజేస్తామని హామీ ఇచ్చారు. పోయినా కానీ రాలే ఆఫీసర్లు ఎవరు రాలే. ఆటికి పోయినాము, ఆటికి పోతే వాళ్ళు ఏమంటారు, మీరు గుంపులు వస్తారు, మీకు తెలిసింది కదా కరోనా ఇది అంటున్నారు. వీడు చూస్తే వాళ్ళు ఎవరు రాలే. ఇప్పుడు పోలీసు వాళ్ళు సారీని వేసుకుని వస్తారు, మాకు ఇంక కొట్టేకి వస్తారు. ఇప్పుడు వాళ్ళ లోపల ఉంటే బయట ఉండమంటారు, బయట ఉంటే వాళ్ళు పోలీసు వాళ్ళు కొడతారు. మా పరిస్థితి ఏమన్నా వాన వచ్చి వడ్లు నానిపోతాయి. ఇప్పుడు అదే రైతుల మీద అరిచేంత మాత్రం ఇక్కడ ఆఫీసర్ల మీద వాళ్ళు అదే యాక్షన్ వీళ్ళ మీద తీసుకుంటే వాళ్ళు వచ్చి కరెక్ట్ టైంకి పని చేస్తారు కదా. అది లేకుండా రైతుల మీద అరిస్తే మేము యాటికి పోవాలన్నా. ఇప్పుడు 14 గవర్నమెంట్ హాలిడే ఉంది. 13వ తేదీ నైట్ డిస్పాచ్ అయినాయి. 14వ తేదీ గవర్నమెంట్ హాలిడే నాపోతే గవర్నమెంట్ ఎంప్లాయర్లు పని చేసినారు. హాలిడే లేకుండా రోజు ఎందుకు పని చేయడం లేదు వీళ్ళు? ఒక్కరు లేరు. వర్కింగ్ డేలో వాళ్ళు రాకోకుండా ఉంటే ఏం చేయాలి మేము? కేరళలో వరుసగా రెండోసారి ఎల్డీఎఫ్ను విజేతగా నిలిపిన పినరయ్ విజయన్ ఇవాళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చేతుల మీదుగా విజయన్ ప్రమాణం చేశారు. సీఎంతో పాటు మరో 21 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. మంత్రివర్గంలో 3 మహిళలకు విజయన్ చోటు కల్పించారు. మొత్తం 50,000 మంది సామర్థ్యం కలిగిన సెంట్రల్ స్టేడియంలో కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు. వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రతిపక్ష యూడీఎఫ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉంది. പിണറായി വിജയനായ ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിൽ എൻ്റെ പരിഗണനയിൽ കൊണ്ടുവരുന്നതോ എൻ്റെ അറിവിൽ വരുന്നതോ ആയ ഏതെങ്കിലും വിഷയം അങ്ങനെയുള്ള മന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങളുടെ മുറപ്രകാരമുള്ള നിർവഹണത്തിന് ആവശ്യമാകുന്നതൊഴികെ ഞാൻ ഏതെങ്കിലും ആളുകൾക്കോ നേരിട്ടോ നേരിട്ടല്ലാതെയോ അറിയിച്ചു കൊടുക്കുകയോ വെളിപ്പെടുത്തി കൊടുക്കുകയോ ചെയ്യുകയില്ലെന്ന് సగౌరవం ప్రతిజ్ఞ చేయును. శుక్రవారం రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది మరింత బలపడి 24వ తేదీకి తుపానుగా మారనుందని తెలిపింది. వాయువ్య దిశగా ప్రయాణించి ఈ నెల 26 ఉదయానికి ఒడిశా, బంగాల్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వెల్లడించింది. తౌక్టే తుపాను ధాటికి అరేబియా సముద్రంలో 4 రోజుల క్రితం మునిగిపోయిన P-305 నౌక ప్రమాదంలో ఆచూకీ లేని వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారు ప్రాణాలతో ఉంటారనే ఆశలు సన్నగిలినప్పటికీ నౌకాదళం గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. తౌక్టే తుపాను ధాటికి ముంబై తీరానికి 35 మైళ్ల దూరంలో సోమవారం రాత్రి 261 మంది ఉన్న
బార్జ్ నౌక మునిగిపోయింది. యుద్ధ నౌకలు, హెలికాప్టర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టిన నౌకాదళం ఇప్పటివరకు 186 మందిని కాపాడింది. వారిని యుద్ధ నౌకల్లో ముంబై తీరానికి తరలించారు. ప్రమాదం జరిగిన 4 రోజుల తర్వాత కూడా ఆచూకీ లేని 38 మంది ఇంకా ప్రాణాలతో ఉంటారన్న ఆశలు సన్నగిలినా నౌకాదళం గాలింపు చర్యలు కొనసాగించింది. నౌక మునిగిపోయిన ప్రదేశంలో గల్లంతైన వారి కోసం హెలికాప్టర్ల ద్వారా గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 37 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. వారి మృతదేహాలను ఐఎన్ఎస్ కోచి, ఐఎన్ఎస్ కోల్కతా ద్వారా ముంబై తీరానికి తరలించారు. గుజరాత్లో తౌక్టే తుపాను ప్రభావంతో మరణించిన వారి సంఖ్య 53కు చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో అత్యధిక మంది గోడకూలి ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. బుధవారం రాష్ట్రంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 పరిహారంగా అందించినట్లు చెప్పారు. మరోవైపు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సైతం మృతుల కుటుంబాలకు 4 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తుపాను బీభత్సంలో గాయపడిన వారికి 50,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మృతుల కుటుంబాలకు 6 లక్షలు, గాయపడిన వారికి ₹1,00,000 పరిహారంగా ఇవ్వనున్నాయి. యుద్ధం, విపత్తుల కారణంగా గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 5.5 కోట్ల మంది ప్రజలు నిర్వాసితులుగా మారారని నార్వే శరణార్థుల మండలి ఎన్ఆర్సీ విడుదల చేసిన అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిన వారి సంఖ్య 2 రెట్లు పెరిగిందని తెలిపింది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు తమ నివాసాలను కోల్పోవడం ఈ దశాబ్దంలో ఇదే అత్యధికమని పేర్కొంది. కొన్ని సందర్భాల్లో ప్రజలు 2-3 సార్ల కంటే ఎక్కువగా నివాసాలను మార్చుకోవాల్సి వచ్చిందని తాజా నివేదిక వెల్లడించింది. 2020లో ప్రతి సెకనుకు ఎవరో ఒకరు తమ ఇంటిని విడిచిపెట్టాల్సి వచ్చిందన్న ఎన్ఆర్సీ ప్రధాన కార్యదర్శి నిర్వాసితులుగా మారిన వారిలో 4.8 కోట్ల మంది హింస కారణంగా పారిపోయినట్లు చెప్పారు. మరో 70 లక్షల మంది విపత్తుల నుంచి తప్పించుకునేందుకు వలస వెళ్లినట్లు తెలిపారు. స్వదేశంలో నిర్వాసితులుగా మారిన వారి సంఖ్య చైనాలోనే అత్యధికమని ఎన్ఆర్సీ నివేదిక వెల్లడించింది. వరదల కారణంగా గత ఏడాది చైనాలో 50 లక్షల మందికి పైగా మకం మారాల్సి వచ్చిందని చెప్పింది. ఇంగ్లాండ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తామని నిర్వాహకులు తెలిపారు. 4,000 మంది ప్రేక్షకుల సమక్షంలో ఈ ప్రతిష్టాత్మక టెస్ట్ మ్యాచ్ జరగనుందని హ్యాంప్షైర్ కౌంటీ క్లబ్ చీఫ్ బ్రాన్స్ గ్రోవ్ వెల్లడించారు. బ్రిటన్లో కరోనా తర్వాత పరిస్థితులు మెరుగవడంతో జూన్ 18 నుంచి జరగనున్న ఈ టెస్టుకు ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు గ్రోవ్ తెలిపారు. 4,000 మందిలో 50% టికెట్లు ఐసీసీ తన స్పాన్సర్లు, వాటాదారులకు కేటాయిస్తుందని, మిగిలిన 2,000 టికెట్లను విక్రయిస్తామని బ్రాన్స్ గ్రోవ్ వెల్లడించారు. టికెట్లకు భారీ డిమాండ్ ఉందన్న ఆయన భారత జట్టుకు ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ముంబైలో 2 వారాల పాటు నిర్బంధంలో ఉండే భారత జట్టు జూన్ 2న బ్రిటన్ బయలుదేరుతుంది. అక్కడ 10 రోజుల క్వారంటైన్ తర్వాత ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడనుంది. భారత క్రికెట్ జట్టు మాజీ సారథి ద వాల్ రాహుల్ ద్రావిడ్ టీమిండియా పరిమిత ఓవర్ల జట్టుకు కోచ్గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ ఎన్సీఏ అధిపతిగా ఉన్న ద్రవిడ్ జూలైలో శ్రీలంకతో 6 మ్యాచ్ల సిరీస్ ఆడనున్న భారత వన్డే, టీ20 జట్టుకు కోచ్గా వ్యవహరించనున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆడేందుకు భారత టెస్ట్ జట్టు ఆ దేశంలోనే ఉండనుంది. టెస్టు జట్టుతో టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, భరత్ అరుణ్, విక్రమ్ రాథౌడ్ ఇంగ్లాండ్లోనే ఉండనున్నారు. ఈ సమయంలో టీమిండియా పరిమిత ఓవర్ల జట్టుకు ద్రవిడ్ కోచ్గా వ్యవహరిస్తారని బీసీసీ అధికారి ఒకరు వెల్లడించారు. భారత ఏ జట్టుతో ద్రవిడ్ ఇప్పటికే అద్భుతాలు సృష్టించాడని, ద్రవిడ్ మార్గనిర్దేశంలో భారత యువ జట్టు రాటుదేలుతుందన్నారు. 2014లో ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా బ్యాటింగ్ కన్సల్టెంట్గా పనిచేసిన ద్రవిడ్ ఆ తర్వాత భారత జట్టులో భాగం కావడం ఇదే తొలిసారి. శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును ఈ నెలాఖరులో ఎంపిక చేయనుండగా ఈ సిరీస్లో టీమిండియా 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న వేళ అంటువ్యాధుల చట్టం 1897 కింద మ్యూకర్ మైకోసిస్ వ్యాధిని గుర్తించాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ లేఖ రాశారు. బ్లాక్ ఫంగస్ కోవిడ్ రోగుల్లో దీర్ఘకాలిక అనారోగ్యంతో పాటు మరణాలకు దారితీస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్ కు కంటి, ఈఎన్టీ వైద్య నిపుణులు, జనరల్ సర్జన్లు, న్యూరాలజీ వైద్యులతో కూడిన చికిత్సా విధానం అవసరమని లేఖలో వివరించారు. మరోవైపు బ్లాక్ ఫంగస్ ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాలను జారీ చేసింది. అధిక మధుమేహం, స్టెరాయిడ్స్ వాడేవారిలో ఈ వ్యాధి ముప్పు అధికంగా ఉంటుందన్న ఎయిమ్స్ నిపుణులు వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఈఎన్టీ వైద్యులను సంప్రదించాలని సూచించారు. వైద్యులు సూచించిన ఔషధాలే వాడాలని, సొంత వైద్యం ఏమాత్రం పనికిరాదని హితవు పలికారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో ప్రవేశించి ప్రజలను హడలెత్తించిన ఎలుగుబంటిని చాకచక్యంగా అటవీ ప్రాంతంలోకి మళ్లించారు. ఈ ఉదయం సాయిబాబా నగర్, మార్కెట్ యార్డు ప్రాంతాల్లోకి వచ్చిన ఎలుగు వాకింగ్ చేస్తున్న ప్రజలను వెంబడించింది. అనంతరం చెట్ల పొదల్లో దాక్కుంది. వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అధికారులు ఎలుగును సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లేలా చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తిరుపతి గోవిందరాజ స్వామివారి ఆలయంలో సింహవాహన సేవను వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు ఉదయం స్వామివారు అనంత తేజోమూర్తిగా సింహవాహనంపై దర్శనమిచ్చారు. వాహన సేవ అనంతరం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్వామివారికి శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలతో పాటు పంచామృతాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5:30 గంటల నుంచి 6 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. కరోనా ప్రభావంతో వాహన సేవలను ఆలయానికే పరిమితం చేశారు. దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం నుంచి అభిమానులకు మరో ట్రీట్ అందింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొమురం భీం పాత్రకి సంబంధించిన మరో లుక్ను రాజమౌళి టీం విడుదల చేసింది. ఈ పాత్రను రాజమౌళి పరిచయం చేస్తూ మా భీమ్ది బంగారం లాంటి మనస్సు, కానీ ఒక్కసారి తిరగబడ్డాడో ఎవరడ్డొచ్చినా తట్టుకోలేరంటూ ట్విట్టర్లో కొత్త లుక్ను పంచుకున్నారు. ఎగసిపడుతున్న కెరటాల్లో నుంచి చురకత్తుల్లాంటి చూపులతో ఈటెను ఎక్కుపెట్టిన తారక్ ఫోటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. డివివి పతాకంపై సుమారు 450 కోట్లతో దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.